దేవుని నామానికి అవమానం మన ఇంటి పక్కనే జరుగుతున్నా హృదయం స్పందించదు. మందిరాలు కూలుతున్నా, సేవకులు చంపబడుతున్నా, బైబిల్ తగలబెడుతూ ఉన్నా, దేవుని ప్రేమకే దేవుని సేవకి అపార్థములు అన్యాయముగా చెప్పబడుతున్నా ఏమీ కాదు. ఈ రోజున ఒక ప్రశ్న మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇంతకాలంగా సేవ చేస్తున్నారు కదా, ఇంతగా పరిచయం చేస్తున్నారు కదా, నా ప్రశ్న, మీరెంతటి వారయ్యారు? ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని విసిగించాలని కాదు, ఒకటే, ఇంతకాలపు సేవ తర్వాత, ఇన్ని సంవత్సరాల సేవ తర్వాత మీరు ఎంతటి వారయ్యారు ఆత్మలో? ప్రార్థనలో, సేవలో, పరిచర్యలో, దేవునితో సాన్నిహిత్యములో, పరలోకపు అనుభవాల్లో మీరు ఎంతటి